ప్రకటన గ్రంథంలో కొన్ని ముఖ్యమైన ఇండికేషన్స్ ఉన్నవి. ప్రకటన గ్రంథం చదవడమే అందరికంటే చాలా కష్టమైన విషయం అనుకుంటారు. సంఘాలలో ఆల్మోస్ట్ 90 కాదు 95% ఆఫ్ క్రిస్టియన్స్‌కి ప్రకటన గ్రంథం ఎక్కువ టచ్ జేయరు. ఎందుకంటే అది రాకడ గురించి ఉన్నది. దాంట్లో ఉన్న ఆహ్, ప్రెజెంటేషన్ అంటారు గదా! ప్రాఫెటిక్ మెసేజెస్ అవన్నీ గూడా ఆహ్, ఇప్పుడు మన కంప్యూటర్స్ వచ్చినాక కోడింగ్ అనేది ఒకటొచ్చింది. అది ఎట్లా కోడ్ జేస్తారో దాన్ని డీకోడ్ జేసినప్పుడు రిజల్ట్ ఒస్తది గదా! ఆ కోడింగ్ అనేది పాతకాలంలో దేవుడు అప్పుడే స్టార్ట్ జేషిండక్కడ. సో, అక్కడ వాటిని ఇండికేటర్స్‌ని తీసుకొని మనం ట్రాన్స్‌లేట్ జేసి చూస్తే యేసయ్య మళ్ళా వస్తా అని జెప్పిన టైం కరెక్ట్‌గా తెలుస్తదనమాట. 2 విషయాలున్నాయక్కడ. పలానా టైంలో వస్తాడని చెప్పలేము గానీ, తప్పకుండా ఏ టైంలో వస్తాడో అప్పుడు సూచనలన్నీ చూపిస్తా ఉంటాడు దేవుడు. ఒక ప్రసవించు గర్భిణీ స్త్రీకి నొప్పులొచ్చినట్టు అట్లా అనిపిస్తదని ప్రకటన గ్రంథంలో మెన్షన్ చేస్తాడు. ఆయన కాలం ఎట్లొస్తదంటే అట్లా చెప్తాడనమాట ఇండికేషన్. అయితే అట్నే మత్తయి సువార్తలో పోయినప్పుడు దేవుడు యేసయ్య మనకు జెప్తాడు. పెండ్లి కుమారుని కొరకు 10 మంది వెయిట్ జేస్తుంటారు. 10 మందిలో 50% ఆఫ్ దెమ్ వాళ్ళు గూడా అర్హులే ఉంటారు. కానీ వాళ్ళ ప్లానింగ్ సరిగ్గా ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు కరెక్ట్ టైంలో వాళ్ళ దగ్గర ఆయిల్ అయిపోతది. అయితే నూనె అయిపోయింది గదా! అని పక్కోళ్ళని అడుగుతారు వాళ్ళు. పక్కోళ్ళని అడిగితే వాళ్ళంటారు ఇయ్యడానికి లేదు. మాకు ఎంత సరిపోవాలో అంతే ఉన్నది అని అంటారు. అప్పుడు వీళ్ళు మళ్ళా తీసుకొద్దామని బయటికెళ్ళిపోతారు. ఆ టైంలో పెళ్లి కుమారుడొస్తారు. వాళ్ళు విడువబడతారు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? నిన్ను నీ పొరుగువాడిని ప్రేమించన్నప్పుడు బైబిల్ చెప్తుంది గదా! మరి కొంచెం ఆయిల్ ఇస్తే బాగుండు గదా! అని మనం ఆ ఫార్ములా ఇక్కడ తీయడానికి వీలు గాదు. ఎవరు వాళ్ళు సమకూర్చుకోవాలి. ఎవరి నూనె అంటే పరిశుద్ధాత్మ అన్నమాట. పరిశుద్ధాత్మని ఆయిల్‌కి పోలుస్తారు. అనాయింటెడ్ ఆయిల్‌కి. అది గూడా దీపం వెలిగించడానికి మనకు లేవియకాండంలో రాస్తారు క్లియర్‌గా. దాని కొరకు ఎటువంటి ఆయిల్ ఉండాలో, అది ఎట్లా తయారు చేయాలో గూడా ప్రొసీజర్ పెట్టిండు. మనం డీప్‌గా పోతే దానికి అది మన హృదయాలను దేవుని కొరకు ఎట్లా తయారు చేసుకోవాలని ఉంటది. అది నువ్వు షేర్ చేసుకోవడానికి వీలు గాదు. ఇది మామూలుగా ఉప్పులు, పప్పులు చేసుకున్నట్టు ఇది తీసుకోవడానికి వీలు. అందుకని ఆ 10 మంది కన్యకలు ఐదుగురికి అడిగితే మేము ఇయ్యలేమని అంటారు. మాకు ఇంతే సరిపోతది మీకియ్యలేమంటారు. ఇప్పుడు గూడా మనము మన తల్లిదండ్రులు చేసిన పనులు లేకపోతే ఇంకెవరో చేసినవన్నీ పట్టుకొని మనము దేవుని దగ్గరకొస్తే దేవుడు ఒప్పుకోడు దాన్ని. ఇండివిడ్యువల్‌గా వన్ టు వన్ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు దేవునితోటి సమాధాన పడి ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ పొంది ఉండాలి. ఆ ఆత్మ గాకుండా వేరే ఆత్మ వస్తది గదా! దాన్ని దేవుడు ఒప్పుకోడన్నమాట. ఆత్మ లేకుండా ఉండే పరిస్థితొచ్చింది. అందుకనే ఐదుగురు విడవబడ్డారన్నమాట. వాళ్ళు చెడ్డోళ్ళు గాదు. అసలు ఫస్ట్ వాళ్ళు గూడా క్వాలిఫైడే. ఇప్పుడు మన సంఘాలలో జూసుకుంటే గూడా అందరం గూడా దేవుని రక్షణలోకి వచ్చినామే గానీ, ఒక 50 అది ఎగ్జాంపుల్ దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. వి హావ్ టు బి రెడీ ఆల్ ద టైమ్. వి షుడ్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయితే ప్రకటన గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ ఒకటున్నది. అది నేను మీకు జెప్పి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రకటన గ్రంథము ఆహ్, 15వ అధ్యాయంల ఆహ్, 3, 4 వచనములున్నవి. 15 అధ్యాయం మొదలుపెట్టినప్పుడు, మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొనిన 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును, దాని ప్రతిమకును, దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రపునొద్ద నిలిచియుండుట చూచితిని. వాళ్ళేమంటుండ్రంటే, వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా నీ మార్గములు న్యాయమైనవి, సత్యమైయున్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. ఇది నిన్న మిస్ అయినానన్నమాట నేను. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడు వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు?
నీ న్యాయవంతులు ప్రత్యక్షపరచబడినవి గనుక, జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేశారని చెప్పుచు, ఇక్కడ చూడండి ఇది ముఖ్యం ఈరోజు. అని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పరలోకంలో జరిగేదై ముందే విజువలైజ్ చేసిండనమాట. పద్మాసు ద్వీపంలోకి పోయినంక యోహాను ఆహ్, యేసయ్య శిష్యులల్ల ముఖ్యమైన యోహాను ఏమంటాడంటే, అక్కడ పోయి చూసిన దర్శనంలో ఈ 15వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. ఇక్కడ ఆ దర్శనంలో ఏం చూస్తున్నంటే, అక్కడున్న 24 పెద్దలు, వాళ్ళు దేవదూతలు, కెరూబులు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తా ఉంటారు. నీవు మాత్రమే పవిత్రుడవు, నువ్వు చేసే కార్యాలు ఆశ్చర్యకరమైనవి అని చెప్పినంక, ఆయన సన్నిధిలో నమస్కారం చేయుటయు, దేవుని దాసుడగు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు అని. ఇది మనము ఆడ సార్వత్రిక సంఘము దేవునితోటి గనక పౌలు రాస్తాడు ఒకసారి. సువార్త ప్రకారమైన మర్మం ఏందంటే, క్రీస్తు ద్వారా అన్యజనులు గూడా ఏర్పరచబడిన జనులతో కలుస్తారు. ఆ మిశ్రమమే వధువు సంఘము అని అంటాడనమాట. ఇక్కడ వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాట మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన 2 కీర్తనలున్నాయన్నమాట. మోషే కీర్తన ఏముంటదంటే, అది మనకు ఆహ్, దీంట్లో ఉంటది. నిర్గమకాండంలో ఉంటది. నిర్గమకాండంలో మోషే కీర్తన పాడింది ఎక్కడుంటదంటే, ఆహ్, ఐ వాస్ మెడిటేటింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ పర్సనల్లీ. ఎందుకంటే సెకండ్ కమింగ్ ముందల ఈయనకొచ్చిన విజన్‌ల దేవుణ్ణి నువ్వే పవిత్రుడవని దేవుని సన్నిధిలో అంటుంటాడు. ఇగ దేవుని కోపం సమాప్తమైనంక దేవుడు మనకు కనబడతాడనమాట. దేవుడు రాబోతాడప్పుడు. అటువంటి కోపం సమాప్తమయ్యే టైంల అక్కడ ఉన్నోళ్ళందరూ పాడుతుంటారు. 2 పాటలుంటాయి. అంటే 2 రకాల మనుషులుంటారని మనకు అర్థమైతది. అందుకనే ప్రకటన గ్రంథం చదివినప్పుడు దాంట్లో ఉపమానంతోటి కూడింది ఉంటది. కోడెడ్ కమ్యూనికేషన్ అన్నమాట. అది ఎందుకు రాసిండంటే, కరెక్ట్ అంత్యకాల సమయంలోనే మీకు బయలుపరచబడాలి కాబట్టి, దీన్ని ముద్రించాలి ఈ గ్రంథాన్ని అని చెప్తాడనమాట. కానీ సంఘానికి తెలవాలి కాబట్టి మనం బైబిల్‌లో రాసిండనమాట. ఆ శ్రమలన్నీ రాకముందు ఇది జరగబోతుందనమాట. 7 దూతలు పట్టుకొనుంటారు. 7 పాత్రలు పట్టుకొని ఉగ్రత పాత్రలు పట్టుకొనున్నప్పుడు పరలోకంలో ఏమైతదంటే 2 రకాల మనుషులుంటారు. వాళ్ళు ఒకటేమో మోషే కీర్తన పాడుతుంటారు. ఇంకోటి గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తనలు మనకు 15వ అధ్యాయంలోనే ఉంటది. నిర్గమకాండం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలోనేమో దాని గురించి మెన్షన్ చేసిండ్రు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటది. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల్లో యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడేది. ఏ కీర్తన ఎందుకు పాడానంటే, అప్పుడు అన్నప్పుడు ఎప్పుడంటే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచిరి గనుక, ఆ ప్రజలు యెహోవాకు భయపడి, యెహోవా యందును, ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. అప్పుడు మోషేయు, ఇశ్రాయేలీయులను యెహోవా గూర్చిన ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేదము అని యేసయ్య వాళ్ళని ఎట్లా రిడీమ్ చేసిండు ఇశ్రాయేలీయులను అంటే ఏర్పరచబడిన జనాంగాన్ని ఏ విధంగా వాళ్ళ బంధకాల నుంచి రిలీజ్ చేసిండు అని ఆ పాట ఉంటది మొత్తం ఆ దాంట్ల. మోషే రాసినయి 2 పాటలున్నాయి. ఒకటేమో 90వ కీర్తన ఉంది. ఒకటేమో నిర్గమకాండం 15వ అధ్యాయం ఉన్నది. 90వ కీర్తనలో ఉన్న సబ్జెక్ట్ మోషే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్న సబ్జెక్ట్ లింక్ పెట్టుంటాడు. మనిషిని ఎట్లా క్రియేట్ చేసిండో చెప్పినప్పుడు, మనిషి దినాలు ఎట్లా లెక్క పెట్టాలో చెప్తాడు. తరతరములకు తండ్రి మా నివాస స్థలము నీవే. పర్వతములు భూమి పుట్టక మునుపు యుగయుగములు దేవుడు నువ్వే అంటాడు. ఆదికాండంలో వచ్చినప్పుడు ఆదికాండంలో అదే ఉంటది. ఆదియందు భూమి ఆకాశం దేవుడు సృజించానని. ద ఆరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్. అది జెప్పినప్పుడు అంతకంటే ముందు నువ్వే దేవునివి అని మోషే అంటాడు 90వ కీర్తన. సో, మోషే పర్సనల్ ప్రేయర్ వేరే. ఇక్కడ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన 2 పాడే మనుషులుంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది కూడా ప్రకటన గ్రంథంలో మనకు ఇండికేటర్ ఉన్నది. అది జెప్పినంక మనము కంక్లూడ్ దిస్ సెషన్. ఆ సబ్జెక్ట్ చాలా వాస్ట్ ఉన్నదది. అయితే మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన 2 ఎట్లా పాడతారంటే
మోషే ఏ విధంగా ఇశ్రాయేలీయులని దేవుని ద్వారా రిడీమ్ జేసిండో, అట్లా గొర్రె పిల్లకు కూడా మనల్ని రిడీమ్ జేసినోళ్ళుంటారనమాట. అందుకని మనం గూడా ఒక కొత్త పాట పాడతారు అక్కడ. పరలోకం పోయినంక ఒక కొత్త పాట మనం పాడతారు. అది ఎవ్వరు ఇంతకుముందు పాడలేదు అని అంటారనమాట. అది ఎక్కడ ఉన్నది? ప్రకటన గ్రంథంలో ఉంటది. ప్రకటన 7వ అధ్యాయంలో చూడండి. ఇక్కడేముందంటే మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది అంటుండ్రు. 1,44,000 మంది ముద్రింపబడి ఉన్నోళ్ళు అంటుండ్రు. ఆ లెక్క వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ గూడా దేవుని సన్నిధిలో కనబడతారు అంటున్నారు. ఇదేమో ఇశ్రాయేలీయులు మనం చెప్పినట్టు మోషే పాట పాడిన వాళ్ళలో వీళ్ళు గుంపొస్తారనమాట. ఇది కోడెడ్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే 12 గోత్రాలు, 12 మంది అపోస్తలులుంటారు. పరలోకంలో గూడా మనకు 12 గుమ్మాలు కనిపిస్తాయి సెపరేట్‌గా. 12 పునాదులుంటాయి. ఆ పునాదులేమో 12 మంది అపోస్తలుల పేర్లుంటాయి. ఆ గుమ్మంల మీదనేమో 12 మంది గోత్రాల పేర్లుంటాయి ప్రకటన గ్రంథంలో. ఇక్కడేం చెప్తున్నా అంటే గొర్రెపిల్ల ఇగో దేవుడు దే వారి ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించుటకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చూడగా వింటిని. వాళ్ళు ఇశ్రాయేలు గోత్రములలో ఏ ఏ గోత్రంలో ఎంతమందిరో మొత్తం ఉంటది. 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం. మోషే కీర్తన పాడిన రిడీమ్డ్ ఇజ్రాయెలీస్ ఎవరంటే వాళ్ళు 1,44,000 మంది అంటారు. అంటే 12x12 కలిపితే 144 అయితదనమాట. 1000 అనే సంఖ్యనేమో సంపూర్ణతకు 1000 వర్షంలో ఒక నిమిషం దేవునికి ఒక దినం గడిపితే 1000 దినముల కంటే ఎక్కువ అని దేవుడు అంటాడు కదా! మాగ్నిఫై చేయడం అన్నమాట. కంప్లీట్‌నెస్ అనే దానికి గుర్తొస్తది. ఇశ్రాయేలీయులలో దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు గూడా అందరూ గూడా రిడీమ్ అయితారనమాట. అందుకనే దేవుని అక్కడ ఉగ్రత పాత్రలన్నీ అవి రాకముందు, సమాప్తం గాకముందు మోషే కీర్తన పాడినోళ్ళుంటారు. గొర్రె పిల్లల కీర్తన పాడినోళ్ళు గూడా ఉంటారు. వాళ్ళేముంటారంటే వాళ్ళేం వాళ్ళు గూడా సేమ్ ఇగో ఏడో దాంట్లోనే ఉంటది. 7, 13 ఉంటది. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్నడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఇదనమాట. గొర్రెపిల్ల రక్తంతో ఉతకబడిన వాళ్ళు గూడా సేమ్ అంత క్వాంటిటీ ఉంటారని అంటున్నారు. అది మనకున్న ప్రామిస్. పరలోక రాజ్యంలో. వీళ్ళెవరంటే అసలు ఏమంటారు చూడు వాళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడిన వారు. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారనమాట. మహాశ్రమల నుంచి వచ్చిండ్రంటే సంఘం శ్రమలు పడతా ఉంటారనమాట అప్పటికి కూడా. దేవుని రాజ్యంలోకి పోవడానికి 2 రకాల మనుషులు 2 కీర్తనలు పాడుతుంటారు వాళ్ళు. ఆ కీర్తన ఏందంటే గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడిన వాళ్ళు ఒక కేటగరీ ఉంటారు. ఒకరేమో మోషే ద్వారా విమోచింపబడిన వారని అంటారు. అందుకని ఈ 2 కీర్తనలు ఆడ పాడుతుంటారంట పరలోకంలో. అటు తర్వాత నేను చూడగా సాక్ష్య గుడారకు సంబంధమైన ఆలయము పరలోకంలో తెరవబడెను. అప్పుడు 7 తెగుళ్ళు పట్టుకున్న దూతలందరూ వస్తారు. అప్పుడు వాళ్ళ వాళ్ళ మీద జరుగుతది. ఇప్పుడున్న సంఘము రెడీగా ఎప్పుడుందంటే గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుకున్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు గూడా ఎంతమంది ఉంటారంటే మన ప్రకటన గ్రంథంలో రాసుంటది. 1,44,000 మంది ఉంటారని ఉంటది. వాళ్ళు హ్మ్. ఇక్కడ ఉందంటది. 1,40,000 ఆ నంబర్ గూడా సేమ్ టాలీ అయితదనమాట. కొత్త కీర్తన ఇక్కడున్నది. 14వ వచనంలో ఉంది. 14వ అధ్యాయంలో ఉన్నది. 14, 3లో ఉన్నది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవడునూ ఆ కీర్తన నేర్చుకొనజాలడు. సేమ్ నంబర్ అన్నమాట. ఇశ్రాయేలీయులు
ఆహ్, మోషే కీర్తన పాడతారు. గొర్రెపిల్ల కీర్తన పాడేటోళ్ళు గూడా ఎంతమంది ఉంటారంటే 144,000 మంది అంటున్నారు. ఇది గూడా కంప్లీట్‌నెస్ అన్నమాట. ఇవి 2 కలిసి ఈ 2 పాటలు పాడినప్పుడు దేవుడు అంటున్నాడన్నమాట. అక్కడ మరియు ఆశ్చర్యకరమైన ఒక గొప్ప సూచన పరలోకంలో చూచితిని. అదేమనగా తెగుళ్ళు పట్టుకొనున్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం సమాప్తమని. ఈ తెగుళ్ళ కంటే ముందల మహాశ్రమల నుండి బయటకొచ్చినోళ్ళుంటారు. వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడి వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడతారు. అటువంటి కీర్తన ఎవ్వరు పాడలేదు అంటున్నాడు. ఈవెన్ దేవదూతలు గూడా పాడలేరన్నమాట. ఇది మనకు ఆహ్, ఎక్కడుంటదంటే హ్మ్. తులసి పత్రికలో ఉంటది. తులసి పత్రికలో మనకు దేవుని గురించి రాస్తాడు. హ్మ్. ఇగో తులసి 6 ఉన్నది. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసములో స్థిరముగాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందును విస్తరించుచు ఆయన అందుండి నడుచుకొనుడి. కొరింథీయులకు రాసిండు సారీ ఇక్కడ కొరింథీ పత్రికలో ఉంటది. హ్మ్. ఆ! విలువ పెట్టి ఈ కొరింథీ 6:20 అధ్యాయం ఉంటది చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుకొనుడి. దేవునితోటి ఎందుకు మహిమపరచుకోవాలంటే, మనం విలువ పెట్టి కొనబడిన వారు అని అంటున్నాడనమాట. ఇప్పుడు ఇక్కడ గొర్రెపిల్ల ద్వారా గూడా కొనబడిన వారు అనే వర్డే యూజ్ చేస్తాడు అక్కడ గూడా సేమ్. వాళ్ళు కొత్త పాట పాడతారు. 14 వచనం ఉంటది చూడు. వీళ్ళు కొత్త కీర్తన పాడుడి. ఇగో ఆ కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది అంటున్నాడు. ఎత్తబడిన సంఘంలో ఎవరుంటారంటే, ఇప్పుడు ఆ 2 కేటగరీస్ మనకు యేసయ్య చెప్పిన ఉపమానంలాగా ఇశ్రాయేలీయుల నుంచి కూడా ఒక 1,44,000 మంది అని రాసి, ఒక్కొక్క గోత్రంలో 1000 మంది అని రాసుకుంటొస్తాడు. 12 గోత్రముల మధ్యలో. 12,000 మంది, 12,000 మంది అని ఉంటది. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటది. అది డీటెయిల్స్ అన్నీ గూడా మీకు 7వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు అన్నీ ఉంటాయన్నమాట. ఇగో మరియు ముద్రింపబడని లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది అన్నట్టు. ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది కలిపి 12 గోత్రముల నుంచి 1,44,000 మంది అంటున్నాడు. సేమ్ అట్లా గొర్రెపిల్ల రక్తంలో ఉదకబడిన వారు, అనింద్యులైన వారు, వాళ్ళ నోట్లో ఒక్క అబద్ధం గూడా ఉండదని అంటున్నాడు. వాళ్ళు స్త్రీతోటి కలవని వాళ్ళు అని కూడా రాస్తాడు అంటే ఈ బబులోను వేశ్య అనే దాన్ని మనకు ప్రకటన గ్రంథంలో చెప్తారు అది. అదొక టైప్ ఆఫ్ సిన్ ఉంటదనమాట. ఆ పాపం జేయకుండా తెల్లని వస్త్రము ధరించుకున్న వీళ్ళు ఒక కొత్త కీర్తన పాడతారు. ఈ కీర్తన ఎవ్వరు పాడరంట. ఇశ్రాయేలీయులు పాడరు, దేవదూతలు పాడరు, ఎవ్వరు పాడరు. విమోచింపబడిన ఈ వీళ్ళే పాడతారు. ఇది సార్వత్రిక సంఘంలో, నూతన నిబంధన సంఘంలో మనం అందరం జాయిన్ అయితాం అక్కడ. సెకండ్ కమింగ్ ముందల జరగబోయే పనేందంటే, దేవుడు ఏర్పరచుకున్నోళ్ళందరూ సెపరేట్ అయితారు ఆటోమేటిక్‌గా. అయినంక వాళ్ళు ఒక పాట పాడతారు. తర్వాత దేవుని తెగుళ్ళన్నీ వచ్చినంక అప్పుడు దేవుని కోపం సమాప్తం అయితదంటున్నాడు. అది సమాప్తం అయినంక ఈ భూమిని దేవుడు క్లోజ్ చేసేస్తాడన్నమాట. తర్వాత 1000 ఏండ్ల పాలన వస్తది. ఇప్పుడు కొన్ని సంఘాలు చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మన మెననైట్‌లో గూడా కొన్ని ఏరియాస్‌లలో అది నమ్ముతున్నారు. అదొక భయంకరమైన రాంగ్ డాక్ట్రిన్ నడుస్తుందనమాట. అప్పుడే 1000 ఏళ్ల కాలం వచ్చింది. మనము దేవుడు ఆత్మరూపంలో వచ్చిపోయిండు. ఇప్పుడు నడిచేదే 1000 ఏళ్ల పాలన అనేటోళ్ళు గూడా ఉన్నారు. అది. మనకు అర్థమయ్యేదేందంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులతోటి మనం గూడా ఏర్పరచబడిన జనాంగం అని మనం గుర్తుపట్టుకోవాలి. దేవుడే గుర్తిస్తున్నాడనమాట. మోషే కీర్తన పాడేటోళ్ళున్నారు. గొర్రెపిల్ల కీర్తన పాడేటోళ్ళు. గొర్రెపిల్ల కీర్తన పాడేటోళ్ళు ఏమంటున్నారంటే, నీవు మాత్రమే పవిత్రుడవు అని మాట్లాడుతున్నారు.
ఈ కీర్తన మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మన మధ్యలో ఇస్రాయేల్ దేశం చూస్తున్నాం. ఆ ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి, ఏ విధంగా వాళ్ళకు అనంతమైన జ్ఞానం ఇచ్చి, వాళ్ళని ఎట్లా ఘనపరుస్తుండో, ఆయన చుట్టుపక్కల ఎంతమంది శత్రువులున్నా గూడా, ఆయన ఏర్పరచుకున్న జనాంగాన్ని ప్రత్యేకించి వాళ్ళకి ప్రివిలేజెస్ ఇస్తున్నాడు దేవుడు. 400 సంవత్సరాల కంటే ఎక్కువ ఇశ్రాయేలీయులందరిని గూడా దాసత్వంలో పెట్టినా కూడా దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జేయగలుగుతాడు. ఇప్పుడు మనం గూడా ఏమంటున్నా అంటే, మనము గూడా అటువంటి ఇశ్రాయేలుతో సమాన వారసులమై ఉన్నాం గదా! క్రీస్తు ద్వారా అదే సువార్త ప్రకారమైన వాళ్ళం. ఇప్పుడు మనం యేసయ్యని నమ్మినంక, మనము గూడా దేవుడు అటువంటి ఏర్పాటులో మనల్ని పెట్టుకున్నాడని తెలిసినంక, మనం ఇక్కడ ఎవడో వాడు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు, నువ్వు వెనకబడ్డోళ్ళవు, నువ్వు ముందు లేవు, ఇవన్నీ ఏవేమో అంటున్నాడు గానీ, మనం గూడా దేవుని ఇశ్రాయేలీయుల ఒక భాగమే మనము. దేవునితోటి నిత్యత్వంలో ఉండి, మనకు గూడా దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. దేవుడు ఆ పవర్ ఇస్తాడు మనకని, ఇశ్రాయేలీయులకున్న మెంటాలిటీ మనం డెవలప్ జేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ఆ జ్ఞానం ఇచ్చిండనమాట. ఇక్కడ లోకంలో ఎవడేమనుకున్నా గూడా, మన దేశంలో అయితే యేసుప్రభుని నమ్మినోళ్ళందరినీ తక్కువగా వెనుకబడ్డోళ్ళ కిందకేస్తున్నాడు. మనం అట్లనే ఆలోచించి మనం అదే లెవెల్‌లో ఉంటే దేవుడు అంటాడు, ఇంకా దాసత్వంలోనే ఉన్నారు గదా! మేము పాడే పాట ఎవరు పాడలేరు ప్రపంచంలో. మేమే రిడీమ్డ్ పీపుల్ అని. అదే రక్తం ఇశ్రాయేలుతో సమాన వారసులుగా అబ్రాహాము సంతానంగా పిలువబడడానికి ఆయన రక్తంతో ఉడకబడ్డామని ఆహ్, ఆ కాన్ఫిడెన్స్ వేరేగుంటదనమాట. ఒక రాజ్యం ఉంటది. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏదో యుద్ధం అయితది. అయినంక ఆ రాజు లేకుంటే ఆ రాజు కొడుకు ఉంటాడు. అందరూ కలిసి ఎళ్ళిపోతారు ఆళ్ళు. పోయినంక అడవిలోకెళ్ళిపోతారు. అడవిలో పోయినంక అందరూ ఉంటారు. రాజు కొడుకు గూడా అందులోనే ఉంటాడు. కానీ రాజు కొడుకు మైండ్ ఏముంటదంటే, వీళ్ళందరిని నేనే ఏలుతాను. మళ్ళా నా రాజ్యం నాదే గదా! నేను మళ్ళా తీసుకోబోతున్నా ఆ రాజ్యం. అది నాదే కాబట్టని వాడిక్కడ అడవిలో ఉంటాడు. ఏమో తినుకుంటా వాడు అసలు రాజులాగా ఏ క్వాలిటీ లేకున్నా గూడా వాని మైండ్ ఏముంటదంటే, ఐ యామ్ ద సన్ ఆఫ్ ద కింగ్. కాబట్టి నేను రాజుని. రేపు నాడు అది నా రాజ్యమని పోయి దాన్ని మళ్ళా స్వాధీనపరుచుకుంటాడు. వాని ఆలోచన విధానం ఎట్లుంటదంటే, అడవిలో ఇంకా అందరూ ఎంతోమంది రకాలుగా ఆలోచిస్తారు కానీ వాడు మాత్రం ఏమంటాడంటే, నేను నా నేను స్పెషల్ ఎందుకంటే నేను రాజు కొడుకుని. నేనే రాజ్యం ఏలబోతున్నా అంటాడు. ఇక్కడ మన యేసయ్య మనల్ని గూడా అదే కోరుతుంది. అందుకనే ఇశ్రాయేలీయులందరిని గూడా కనానుకు పంపినప్పుడు, అది నేను ఏర్పరిచిన జనాంగం మీరు. అది మీకు ఏర్పరిచిన స్థలము. మీరు పోయి దాన్ని స్వాధీనపరచుకోండి అంటారు. యూ ఆర్ మై చోజన్ పీపుల్. మీకే అది ఇస్తున్నా అని దాన్ని స్వాధీనపరచుకోమని అంటే మెంటాలిటీ అట్లుంటది ఇశ్రాయేలీయులది. ఇప్పుడు మన మెంటాలిటీ గూడా అట్లనే ఉండాలి. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనకు దేవుడు అనంత జ్ఞానం ఇస్తాడు. మనల్ని ఎవడు ఓడగొట్టలేడు. ఎందుకంటే మనం రాజకుమారులం. ఆ కాన్ఫిడెన్స్ తోటి మనము లోకాన్ని జూడాలి. పాపాన్ని జూడాలి. దేన్ని జూసినా అట్లా జూసినప్పుడు అన్నిటిని జయించగలుగుతాం. ఏదో వెనుకబడ్డ తరగతిలో టైప్‌లో మైండ్ పెట్టుకొని అట్లనే ఉంటే మనం అట్లనే బానిసల్లాగానే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ బైబిల్‌లో చెప్తున్నాడు ఫ్యూచర్‌లో జరగబోయేది ఖచ్చితంగా 100%. మనము ఇశ్రాయేలుం కలిసి పాడతాము. వాళ్ళు ఒక పాట మోషే కీర్తన వాళ్ళు పాడతారు. గొర్రెపిల్ల కీర్తన మనం పాడతాము. ఈ 2 కీర్తనలు పరలోకంలో వినబడుతున్నాయని ఇక్కడ దేవుడు రాపిచ్చిండు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని అసలు దేవుని కుమారులం మనమని యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నప్పుడు మనం చూసే విజనే అదే ఉంటదనమాట. అట్లా ఉన్నోళ్ళే పోగలుగుతారనమాట. అందుకనే వాళ్ళు ఆహ్, ఈ ఈ మోషే పంపించినా గూడా మన తర్వాత యెహోషువ పంపించిన వాళ్ళు పోయి కనాన్‌లో చూసినప్పుడు 10 మంది తప్పు మాట్లాడుతుంటారు. అరే! వాడు చానా పెద్దగుండు, వాళ్ళు పవర్‌ఫుల్ ఉన్నారు. వాళ్ళ ముందల మనం ఏం పనికొస్తాం అంటుంటారు. కానీ ఇద్దరు మాత్రం ఏమంటారంటే, మనం ఏర్పరచుకున్నాం గదా! దేవుడు మనకిస్తా అని చెప్పిండు కాబట్టి వాళ్ళు ఎంత పెద్దోలైనా మనం జయిస్తాం పదా అని లోపలికెళ్ళిపోతారు. యాటిట్యూడ్ తోటే ఉందనమాట. మనం ఎవరు మనం అంటే, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు గదా! అందుకనన్నమాట. ఆయన రక్తం ఇచ్చి కొన్నారు గాబట్టి, మన దేహముతోటి దేవుని మహిమపరచాలంటే, మనం ఫస్ట్ జయించాల్సింది మన దేహాన్ని, మన ఆలోచనలు, మన ఎమోషన్స్‌ని. కొరింథీ పత్రికలో అదే చదివినాం మనం ఇప్పుడు.
అది ఎంత మంచిగా రాస్తారంటే, మన మైండ్ సెట్ ఎట్లుంటది అని రాస్తది కొరింథీల రాసినప్పుడు. ఇగో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు అంటుండు. అంతకంటే పైన వాక్యం ఉన్నది చూడు. నేను క్రీస్తు యొక్క అవయవమును తీసివేసి వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము కాదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురని మోషే చెప్పాను కదా అంటుండు. అటువలనే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు అంటున్నాడు. ఒక వేశ్యకు కంపేర్ చేసి దేవునితోటి కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు పౌలు. అంతకుముందు కొరింథీ పత్రికల ఇటువంటి తప్పు చేసినోడిని వెలివేయమని ఎందుకు చెప్తాడంటే, జారత్వం చేసినోడు భయంకరంగా చేస్తాడు. వాడిని మీ మధ్యలో ఉంచొద్దు, వాడిని తీసి ఎలగొట్టేసేయండి అంటాడు. ఎందుకంటే వాడు శరీరంతోటి చేస్తుండే. ఎందుకంటే శరీరంతో చేసింది అన్ని పాపములు వేరే, ఇది మాత్రం వేరే. ఎందుకంటే నువ్వు ఏకాత్మ ఏక శరీరం అవుతావు కదా అంటాడు. అని అందుకనే జారత్వానికి నేను అంత సీరియస్ తీసుకుంటా అంటున్నాడు. వ్యభిచారులు పరలోక రాజ్యంలో చేరరు అని బైబిల్ ఎందుకు రాసింది ఇక్కడ లాస్ట్లో చివరి గ్రంథంలో అయితే ఇట్లా బ్లాంక్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవడోడు రాడు అని చెప్తున్నాడు చూడు. ప్రకటన 22వ అధ్యాయము 14లో చూడు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములు గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపట ఉండును అంట. కొరింథీలా చెప్పింది అదేనమాట. మనం ఎందుకు పవిత్రులం అవుతామంటే, మనం దేవునితోటి ఏకాత్మ అయిపోతాం, ఏక శరీరం అయిపోతాం అని అంటున్నాడు. అందుకని వ్యభిచారం ఎందుకు చేయొద్దంటే, విలువ పెట్టి కొనబడ్డారు కదా, అంటే మీ దేహంతో దేవుని మహిమపరచాలంటున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ అన్నమాట. అట్లా మనం నిత్యత్వంలో దేవునితో సమాన వారసులుగా ఉండాల్సింది కాబట్టి సంఘాన్ని వధువుగా కంపేర్ చేసినట్టు. పవిత్రులు, నిష్కలంకం కానీ ఎటువంటి కపటం లేని మంచిగా వధువుని తయారు చేస్తున్నాం అని అంటాడు. ఇవన్నీ కూడా సింబాలిక్గానే. పోయి ఒక ఆడవల పరలోకంలో కూర్చొని ఉండదు సంఘం. కానీ మనకు అర్థం కావడానికి పరలోకంలో ఎట్లుంటుందో మన ఇమాజినేషన్ తెలవడానికి ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. ఏర్పరచబడ్డాక యు ఆర్ సపరేటెడ్ అండ్ యు ఆర్ స్పెషల్ అని అంటున్నాడు. అందుకనే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటారు, మోసే కీర్తన వాడేటోళ్ళు ఎట్లుంటారు ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు చూడండి. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఈ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారు అంటున్నాడు. అదే అనమాట. అందుకే జారత్వానికి దూరం ఉండాలంట. స్త్రీ సంగతిని ఎరుగని వారైనండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళుచు ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేరు. వీరు అనింద్యులు అంటున్నాడు. ఫ్యూచర్లో మనం ఇశ్రాయేలులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే మనం గొర్రెపిల్ల కీర్తన వాడేటోళ్ళు వీళ్ళని అంటున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉండడానికి మనల్ని పరిశుద్ధులు చేసుకోవాలి. ఒక 3 గంటలు మాట్లాడితే కూడా దీనికి అర్థం అంత జస్టిఫై చేయలేని సబ్జెక్ట్ అనమాట. ఇవన్నీ భూమి మీదనే మనం చేయాలి. భూమి నుంచి కొనబడిన జనాంగము అంటుంది. వీళ్ళొచ్చి అక్కడ పాట పాడతారు. అది ఎవరు పాడలేరు, వీళ్ళు తప్ప అని అంటున్నాడు. ఈ భూమి మీద మనము అందుకని ఆ ముద్రకైనా దేనికి ఒప్పుకోము మనం అంటున్నాడు. ఇప్పుడు సంఘం వచ్చి ఎత్తబడతాడంటే ఆ ముద్ర ఎప్పుడు వేయించుకుంటావు, ఆ అంత్య అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు, వానికి కానీ వాని అనుచరులకు లోపడని వాళ్ళని అంటున్నాడు. వాళ్ళు గొర్రెపిల్ల వస్త్రం ఉతుక్కున్న వాళ్ళు అంటారు. ఇక్కడ మనం సంఘం ఎంత కఠినమైన పరిస్థితులు పోయినా కూడా అనింద్యులు, వాళ్ళ నోట అబద్ధం ఉండదు అంటే లోకంతో కలవనోళ్ళు అనమాట. అందుకని కన్యకతోటి కలవనోళ్ళు పవిత్రులు వాళ్ళు అంటున్నాడు. అదనమాట. వ్యభిచారము, లోకము దానికి సంబంధం అనమాట. అందుకని అంటారు ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు వేరే దేవుళ్ళని వాళ్ళని ఫాలో అయినప్పుడు ఇశ్రాయేలీయులందరినీ కలిపి మీరు వ్యభిచారం గుట్టల మీద, చెట్ల మీద చేస్తున్నారు కదా వ్యభిచారం అని అంటాడు దేవుడు. దేవుని వదిలేసి వేరే దాన్ని అడాప్ట్ చేసుకోవడమే వ్యభిచారం అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది ఆ విధంగా తయారయ్యారు. అందుకని అవన్నీ వస్త్రాలు ఉతుక్కోవాలి, అవన్నీ క్లీన్ చేసుకున్న వాళ్ళే గొర్రెపిల్ల పాట పాడగలుగుతారు అంటారు.
మోషే కీర్తన పాడేటోళ్ళు ఇశ్రాయేలీయులు ఉంటారు. అందులో గూడా కొంతమంది పడిపోతారు. ఇప్పుడు కోరహు, దాతాన్, అబీరాం వీళ్ళందరూ గూడా ఇశ్రాయేలీయులు, లేవీయులు వాళ్ళు గూడా. కానీ వాళ్ళని దేవుడు నాశనం జేసేసిండు. మళ్ళా కొంతమందిని ఏర్పరచుకుండు. ఇప్పుడు సంఘంలో గూడా మనం బోయి 24 అవర్ చర్చ్‌లో కూర్చున్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా దేవుని దగ్గర పోతాంటే కాదు. వాడు గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని గొర్రెపిల్ల కీర్తన పాడగలిగినోడే వాడు నిజంగా దేవుని సన్నిధిలో కనబడతాడు. అక్కడ 24 పెద్దలు, కెరూబులుంటారు. పరలోక వైభవం అంతా ఉన్నప్పుడు ఈ పాట వీళ్ళు తప్ప ఎవరు పాడలేరు అంటున్నాడు. అటువంటి పాట మనం పాడతామనమాట. అదే రక్షణ గీతం మనం పాడేది. సో, ప్రకటన గ్రంథంలో ఈ కాంబినేషన్ ఆఫ్ ఐడియా ఇచ్చింది కాబట్టి, ఈ ఆలోచన మనకొచ్చినప్పుడు మనము కృంగిపోలేమన్నమాట. సో, అందుకని ఆదిమ సంఘం ఎన్ని కష్టాలొచ్చినా అన్నిటికి ఎట్లా నిలబడ్డారంటే, అప్పుడే యేసయ్య రక్షింపబడిన వాళ్ళు చనిపోయి తిరిగి లేచి మూడో దినం వచ్చి అందరికి కనబడ్డాడు. అప్పుడు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన 2, 3 తరాలున్నాయి వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా యేసయ్య లేచిండు. పునరుత్థానమై వాళ్ళ ముందరనే ఎళ్ళిపోయిండు. మళ్ళా వచ్చి తీసుకుపోతాడు మనల్ని. మనము ఆయన ఒక శరీరంలాగా ఉంటాము. ఆయనకున్న మహిమ దేహం మనకు గూడా ఇస్తాడు గదా! అని అది తెలిసినంక లోకంలో కంటే శ్రమలు ఏం పనికొస్తాయి. అందుకనే ఆదిమ సంఘం ఇట్లా వైల్డ్ ఫైర్ అంటారు గదా! ఇట్లా ఇట్లా అగ్నిలాగా వ్యాపించింది. అందుకని ఇంతవరకొచ్చింది. మన దాకొచ్చిందది. తోమా వచ్చి మన దగ్గర అగ్ని పెట్టిండు. అది రక్షణ అనేది. ప్రపంచం అంతా అన్ని దిక్కుల పోయి దేవుని వాక్యం, దేవుడు, యేసయ్య రక్తం అంత ప్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. మనము గూడా అదే కంటిన్యూ చేయాలంటుండు. అందుకని యేసయ్య పోకముందు చెప్పిన ముఖ్యమైన కమాండ్‌మెంట్ ఫైనల్ కా కమాండ్‌మెంట్ ఏమిచ్చిండంటే, మీరు పోయి సర్వలోకానికి సర్వ సృష్టికి నా సువార్త చెప్పండి. ఆ సువార్తను పక్కకు పెట్టిన ప్రతి సంఘము గూడా మన సంఘాల్లాగా కొట్లాడుకుంటున్నాయి గానీ దేవునికి పనికి రాకుండా తయారైంది. మన సంఘంలో దాని సన్నిధిలో ఒక మనస్ఫూర్తిగా ఒక పాట పాడదామంటే పాట పాడే పరిస్థితి లేదసలు. నువ్వే పవిత్రుడవు, నువ్వు మా రక్షకుడవు గదా దేవా! అని మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో పాడి ఆయనను స్తుతించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది దూరమైతామన్న మనం. అందుకనే ఇప్పుడు మనం ఇం ఇంకా టైం ఉన్నది మనకు. ఇంకా ఆ గొర్రెపిల్ల కీర్తన నేర్చుకోవచ్చు, పాడడానికి మనకు అవకాశం ఉన్నది. భూలోకం నుండి కొనబడిన వారు అనే దాంట్లో మనం వస్తాము. ఇంకా దేవుడు తీసుకోలేదు భూమి మీద ఉన్నోళ్ళని కాబట్టి, ఇప్పుడు మనం ఉన్నప్పుడు జేయాల్సిన పనేందంటే, మనల్ని మనం పవిత్రులుగా పెట్టుకోవాలి. దేవుని కొరకు పవిత్రులని ఎంతోమందిని తయారు చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మనం. ఇది ఖచ్చితంగా నెరవేరబోయే అంత్యకాల సంభవాలలో ముఖ్యమైనదన్నమాట ఇది. వి ఆర్ పార్టేకర్స్ ఆఫ్ ద వండర్‌ఫుల్ రిడెంప్షన్ దట్ గాడ్ హాస్ ఇనిషియేటెడ్ త్రూ ద చూజన్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏర్పరచుకున్న జనాంగం నుంచి దేవుడు కొంతమందిని తీసి, ఆయనతోటి సమాన వారసులుగా నిత్య రాజ్యంలో పెట్టుకోవడానికి మనకు ఎంత గ్రేట్ అవకాశం ఇచ్చిండంటే దేవుడు. మనం ఎక్కడోళ్ళం అసలు ఏంది మనం? నిత్యత్వంలో దానికి అంతమే లేని రాజ్యంలో ఆయన మనల్ని రాజకుమారుల్లాగా పెట్టుకుంటాడు. రాజకుమార్తెల్లాగా. ఆయన సన్నిధిలో నిత్యం ఉంటాం. అప్పుడు పాపం ఉండదు, టైం ఉండదు. అంత వండర్‌ఫుల్ ప్లేస్‌లో ఉండనీకి మనకు యేసయ్య మన మధ్యకొచ్చిండు అది జెప్పడానికి. ఆ రక్తంతోటి ఉతుక్కోవాలని ఆయన వచ్చి మన కొరకు చనిపోయిండు. యేసయ్య జన్మను మనం గుర్తు చేసుకుంటున్నాము. జన్మ తర్వాత యేసయ్య చనిపోయిండు, తర్వాత ఆరోహణమైండు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఇవన్నీ 100% జరగబోయే విషయాలు గాబట్టి, దానికి తగ్గట్టుగా మనకిచ్చిన ఈ అవేర్‌నెస్ ఉన్నది గదా! దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చిండు మనకు. మనకింత ప్రివిలేజ్ ఉన్నది. ఆయన ప్రతినిధులుగా మనము, మన కుటుంబాలన్నీ మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మనం ఎంతవరకు ఆయనని దగ్గరగా చూపించగలుగుతాము. దేవుడు అంటాడనమాట, "శభాష్! నువ్వు కరెక్ట్ చేసినావురా" అని. అటువంటి మెచ్చుకునే జీవితం మనం జీవించాలి. ఒకవేళ మన జీవిత కాలంలో ఆయన వస్తే మాత్రం ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ అంతకంటే ముందల మృగానికి గాని, దేనికి మొక్కనోళ్ళు ఉన్నారు చూడు. అటువంటి మొక్కనోళ్ళలో మనం ఉండాలి. ఆయన రాకడ లేట్ అయితే ఒకవేళ శ్రమలొస్తే దానికి రెడీ ఉండాలి మనం. అంత నిశ్చయతతోటి మనం ఆయనని హోప్ ఆఫ్ ది ఫ్యూచర్ అన్నమాట.
నిత్య రాజ్యంలో రేపు మనమే రాజకుమారులాగా దేవుని సన్నిధిలో ఉంటాం. అప్పుడు దేవదూతల మధ్యలో కొట్లాటలు అయినప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళు ఎవరు పరచబడ్డారు చూడు వాళ్ళ దగ్గర పోండి అంటే, దేవదూతల మధ్యలో కొట్లాటలు సెటిల్ చేసే ఆధిక్యత సంఘానికి ఉంటుంది పరలోకంలో. సేవకులైన ఆత్మలు కదా వాళ్ళు అని పరలోకంలో వాళ్ళు సేవ చేస్తుంటారు. మనం మాత్రం దేవుడు ఆయన మన సాటి కుమారునిలాగా చూసుకుంటాడనమాట. సాటి అయిన సహాయముగా వధువు అనే సంఘాన్ని తీసుకుంటాడు ఆయన. మనకిచ్చే ప్రివిలేజెస్ ఎక్స్‌ట్రార్డినరీ ఉన్నాయి. దీనికి అంటున్నాడు. అందుకని పవిత్రంగా ఉండాలి మనము. మన బట్టలు ఆ గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుకున్న వారై ఉంటారు. వాళ్ళొక కొత్త కీర్తన పాడతారు. అది వేరోళ్ళు ఎవరు పాడలేరు అంటుండు. ఈవెన్ దేవదూతలు గూడా వచ్చి ఆ కీర్తన పాడలేరు. ఎందుకంటే ఆయన రక్షణ మన కాడనే ఉన్నది. మనమే ఆ రక్షణ అని ఆయన చెప్తాము. ఆయన నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా చెప్పించుకుంటాడు. అది చెప్దామనుకుని మర్చిపోయాడు. ఆయన దేవునికున్న జ్ఞానాన్ని మనం సంఘం ద్వారా బయట పెడతానంటున్నారు. ఎఫెసీ పత్రిక ఉంటది. దేవుని ఎక్స్‌ట్రార్డినరీ విజ్డమ్ ఉంటది గదా! అది సంఘము ద్వారా బయటపడతా అంటున్నాడు. ఆ! హ్మ్. ఎఫెసీ పత్రికలోనే ఉన్నది. ఆయన నానా విధమైన జ్ఞానముతోటి ఇగో ఆహ్, ఇక్కడ రాసింది చూడండి. ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్నది. ఐదో వచనంలో కూడా 2:5లో ఉన్నది. 4 నుంచి స్టార్ట్ అయినది. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము అపరాధము చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనకు క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటున్నాడు. రాబో యుగములకు ఆయన కృపా మహదైశ్వర్యమును బయలుపరచడానికి మనల్ని రక్షించిన అంటున్నాడు. అట్లా రక్షించిన వల్లే ఈ కొత్త కీర్తన పాడతాడు అన్నట్టు. అటువంటి సంఘం అన్నమాట. వి ఆర్ సో పవర్‌ఫుల్ ఇన్ ఎటర్నిటీ. అట్లా మనం అనుకున్నప్పుడు ఒక రాజులాగా ఎట్లా ఆలోచిస్తాడో, మనము గూడా విశ్వానికే రాజైన దేవుని కుమారులం అని ఆలోచించినప్పుడు, ఇక్కడ ఎవడో వచ్చి 4 కులాలున్నాయి, 4 మతాలున్నాయి, ఇవన్నీ చెప్పి మీరు వెనకబడ్డారు కాబట్టి మీరు ఇవి ఉన్నాయంటే, ఎవర్రా నువ్వు చెప్పింది? మేము మొత్తం విశ్వాన్ని ఏలబోతున్నాము రేపు ఫ్యూచర్‌ల. ఆయన అనంత జ్ఞానం నాకిస్తాడు అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు సొలొమోనుకి ఇచ్చినట్టు మనకు జ్ఞానం ఇస్తాడు. దావీదుకి ఇచ్చినట్టు దేవుని హృదయాన్ని గుర్తుపట్టే ఆలోచనలు ఇస్తాడు. మోషేని నడిపించినట్టు మనల్ని నడిపిస్తాడు. ఏలియాకున్న కంట్రోల్ మనకిస్తాడు. ప్రార్థన పవర్ అట్లుంటది దేవునితోటి. పౌలు చేసినట్టు సేవ చేయగలుగుతాం. ఈ ఆత్మ అంత్య దినాలలో ఆయన కుమ్మరించి మన మధ్యలో పెట్టిండు. పరిశుద్ధాత్మ ఎంత పవర్‌ఫుల్‌గా మన మధ్యలో ఉన్నాడంటే, ఇప్పుడు ఆ ఆత్మ ద్వారా మీరు గొప్ప కార్యాలు జేస్తారు. ఎటువంటి కార్యాలు జేస్తారంటే, నేను భూమి మీద ఉండి జేసిన పనుల కంటే ఇంకా గొప్ప కార్యాలు జేయగలుగుతాడంట. అంత కెపాసిటీ మనకిచ్చిండనమాట. ఇచ్చినంక మనం దాన్ని ఏం జేస్తున్నాం? ఒక రాకెట్‌ని మన చేతిలో బెట్టి దాన్ని హ్యాండిల్ జేయనీకి మనకిస్తే, అది బెట్టుకొని మనం వీడియో గేమ్స్ ఆడుకుంటాం జూడు, అట్లా ఉంది మన క్రైస్తవ్యం ఇప్పుడు. దాంతోటి నువ్వు విశ్వమంతా తిరగగలిగే కెపాసిటీ ఉంటది గానీ, వాడు అవన్నీ ఆపరేట్ జేయకుండా ఒక చిన్న గేమ్ బెట్టుకొని, ఆ గేమ్ ఆడుకుంటా ఉంటాడనమాట. అట్లుంది. దేవుడు అంత గొప్ప రక్షణ ఇచ్చిండు, అంత ఆత్మ బలం ఇచ్చిండు, అంత జ్ఞానం ఇస్తా అంటున్నాడు. ఆయన నడిపిస్తానంటున్నాడు కానీ, మనమేం జేస్తున్నామంటే, మనల్ని మనం తక్కువ జేసుకొని, పనికి రాకుండా లెవెల్ థింకింగే తక్కువ ఉందనమాట. ఇప్పుడు క్రైస్తవ ఆలోచన విధానం గూడా అట్లా వెనకబడిపోయింది గాబట్టి, నవ్వుల పాలైతుంది. సంఘమైన, సేవకులైన అసలు వి ఆర్ ద కింగ్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. వి ఆర్ ద చిల్డ్రన్ రిడీమ్డ్ పీపుల్. మనం పాడే పాట ఎవ్వరు పాడలేరు ప్రపంచంలో. ఆ గొర్రెపిల్ల రక్తంతో ఉతకబడ్డోళ్ళం మనం అంట. మనము రేపు ఫ్యూచర్‌లో రాజ్యం నిరంతరం ఏలబోతున్నాము. ఆయన పట్టమహేషి అంటారు గదా! రాజుకు ఉంటది అట్లా. అంత ఎక్స్‌ట్రార్డినరీ ప్రివిలేజ్ ఉన్నది గాబట్టి, మనం అది గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో
ఆ జ్ఞానంతోటి ప్రభావ మరి ఈ జీవిత కాలంలో నీకు ప్రతినిధులుగా ఉండాలంట. దాంట్లో ఎంతమందిని రక్షించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కోసం మనం దేవుడు అన్నాడు. ఇంత ఎక్స్‌ట్రార్డినరీ యాక్టివిటీ చేసేదుంది కాబట్టి, మీరు పోయి సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రకటించండి అని చెప్తున్నాడు. అట్లా చెప్పినప్పుడు ఎంతమందుండ్రక్కడ అంటే ఒక 500 మంది కంటే ఎక్కువ లేరు. 500 మందికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రకటించండి అంటుండు. అంత మీ అంత ఎడ చేయగలుగుతాం. వాళ్ళ సొంత అక్కడి నుంచి వేరే ఊరికి పోవాలంటే కూడా వాళ్ళకి ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. కమ్యూనికేషన్ ఇవేవి లేవు. అప్పుడు దేవుడు చెప్పిండు వాళ్ళకు. ఇప్పుడు గూడా మన దగ్గర చెప్తుంది. మీరు గూడా పోయి సర్వలోకాన్ని ప్రకటించండి. ఎవరెవరిని శిష్యులుగా ఏర్పరచుకున్నావో వాళ్ళందరికీ ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాడు. అట్లా చెప్పిన ఆ మాటని తీసుకొనే కెనడాల, అమెరికాల, యుక్రెయిన్, రష్యాలో ఉన్న కొంతమంది విశ్వాసులు సర్వసృష్టికి ప్రకటించాలంటే మేము పోతాంలే అని జెప్పేసి కల్వకుర్తికి వచ్చిండ్రు. దేవరకొండకు, మలక్పేట్‌కి ఇక్కడంతా వచ్చిండ్రు. అడవులు, జంతువులున్నాయి అప్పుడు. సరిగ్గా గుర్రాల మీద, ఆవుల మీద, ఎద్దుల మీద పోవాల్సొచ్చిన సమయంలో. వాళ్ళ పని ఆళ్ళు జేసిర్రు. ఇప్పుడు మనమేం జేస్తున్నాం? మనం గూడా ప్రకటించాలి. అసలు ప్రకటించని సంఘం ఖచ్చితంగా కొట్లాటలల్ల పనికి రాకుండా తయారైతది. సువార్త అనేది ఒకటి ఇంపార్టెంట్ యాస్పెక్ట్ చర్చి విభాగాలలో లేదు ఇప్పుడు. ఎవాంజెలిజం వదిలేసిన సంఘం ఖచ్చితంగా కూలిపోతది. అందుకనే మన సంఘాలు ఇట్లా తయారైనాయి. దానికి గావాల్సిన డైరెక్షన్ దేవుడే ఇస్తున్నాడు. అది తీసుకొని మనం ముందుకు పోదాం.